దమ్మేస్తావా? రావట్లేదేంటి? ఇప్పుడు వస్తుంది. చిన్నప్పుడే స్కూల్కి వెళ్ళి చదువుకుంటే ఇప్పుడు కష్టాలు వచ్చేవి కదా, పేపర్ చదవడం రాదు మనకి. రీటి నేను చదువుతా. హైవే మీద కారు వెళ్తుంటే లారీ వేగంతో వచ్చి కారుని గుద్దకొండ వెళ్ళిపోయింది. లారీ వేగంగా వెళ్ళి కారుని ఇదేంట్రా మధ్యలో బ్లాంక్ పెట్టి దమ్మంటే ఏం జరిగింది చెప్పమన్నాడు. మార్చా అమ్మో, ఇంటి ఓనర్ ఫోన్ చేస్తున్నాడు. లోపలికి దాగున్నా. దాకు ఇంట్లో లేవని చెప్దాం. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఇంట్లో ఎవరు లేరు. అదేంటి మీరు ఉన్నారుగా? బయటకు వచ్చాం కదా. ఇప్పుడు ఎవరు లేరు. నాకు రెంట్ ఇవ్వాలి కదా, నా రెంట్ నాకు ఇవ్వండి. సార్ మీకు ఆల్రెడీ గూగుల్ పే చేశాను సార్. గూగుల్ పే చేశారా? నాకు గూగుల్ పే లేదు. నాకు లేదు సార్. మరి ఎలా పంపించావు? గూగుల్ పేలోనే. ఏ మనుషులయ్యా మీరు? టయానికి డబ్బులు ఎవరు? పక్కన ఒకడు ఉంటాడు, టయానికి రెంట్ ఇస్తాడు. అలా ఉండాలి, వాళ్ళని చూసి నేర్చుకోండి. ఈ యదవ ఉన్నారు యదవులు. నాకు నిన్ను తిట్టినా ఓకే, నన్ను తిట్టినా ఓకే. ఇంకోటితో పోల్చి మళ్ళీ తిట్టాడు కదా, నాకు అది కంపారిజన్ నచ్చదురా. అయితే నువ్వు ఎదవ్వాలి, లేకపోతే నేను ఎదవ్వాలి. ఇంకోడు మంచోడు అయితే ముంచాడు. పదాన్ని చెడగొట్టేద్దాం. లోపల నువ్వా? తీయచ్చు కదా, వచ్చి కొడతావేంటి? నాకు దరువు అంటే ఇష్టం సార్. నీ పేరేంటి? నా పేరు శ్రీ వత్సల శ్రీ వబ్రవ శ్రీ శ్రీ వక్రతుండ మహాకాయ సూర్యకోటి నిర్విఘ్నం ఎంత పెద్ద పేరు పెట్టారంటే? అంటే మా అమ్మగారు నా నాన్నగారు నన్ను ఎవరు పాడు చేద్దని పెట్టారు సార్. పాడు చేయడం అంటే పాడు చేయాలని నన్ను ఫస్ట్ పిలవాలి కదా సార్. ఇంత పెద్ద పేరు పెడితే ఆవిడ పెళ్ళ కదా సార్. ఏం చదువుకున్నారా? ఏటెక్ సార్. బీటెక్ కదరా? లేదు సార్, ఏటెక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బీటెక్ పెట్టారు సార్. తర్వాత సీటెక్ వస్తుందంటే సార్. చిన్న క్లారిటీ, ఆడిర్రు పప్ప మనోరు పప్ప. ఏంటి సార్ మీ పేర్లు ఇక్కడికి వినిపిస్తున్నాయి సార్? నాకు నీకు స్పోర్ట్స్ వచ్చా? క్రికెట్ ఆడతాను సార్. అంత బాగా ఆడతావా? అయిపో బ్యాటింగ్ ఏం చేస్తాను సార్, బౌలింగ్ ఏం చేస్తాను సార్, మామూలు చేయండి సార్. అలాగా చేస్తారా? ఇంత బ్యాట్ పట్టుకుంటా సార్, ఇంత బాల్ పట్టుకుంటా సార్, కింద తుప్పుకొని కొట్టి తుప్పుకొని పట్టుకుంటా సార్. మీ నాన్నగారు ఏం చేస్తారు సార్? అడవిలో సింహం ఉంటది కదా, వాటికి జూలు ఉంటది కదా, మామూలుగా మా వస్తాయి హెయిర్ కటింగ్ స్ట్రైట్నింగ్ అన్ని చేసి పంపిస్తాం. మా నాన్న పులికి పెయింటింగ్ వేస్తుంటాడు. అదే సార్. ఇప్పుడు ఎల్లో కలర్ మచ్చ నల్ల మచ్చ ఉంటాయి కదా, ఎండ షేడ్ అయిపోతే మళ్ళీ డార్క్ చేస్తారు మా వాళ్ళు. మీ నాన్న ఏం చేస్తుంటాడు? మా నాన్నగారు సార్ ప్రపంచంలో అన్ని పాములకి మాటలు నేర్పిస్తా ఉంటారు సార్. పాము మాట్లాడదు కదా. ఇప్పుడు వెళ్ళి సార్ పాము దగ్గరికి వెళ్ళి యుఎస్ఏ ఎక్స్ ప్రెసిడెంట్ ఎవడంటే ఏమంటారు సార్? బుష్. నిజమే కదా సార్? మందేస్తావా? వేస్తాను సార్. ఎప్పుడు వేస్తావు? అంటే ఇత్తనాలు వేసినప్పుడు ఒకసారి వేస్తాను సార్, మొలక ఎత్తినప్పుడు ఒకసారి వేస్తాను సార్, కోత కోసే ముందు ఒకసారి వేస్తాను సార్. ఆ మందు కాదు, లిక్కర్ వేస్తావా? అమ్మో లిక్కర్ వేస్తే పంట చచ్చిపోద్ది సార్. మాతో పాటు కూర్చొని దమ్మేద్దాం సీడ్ కాదు. అమ్మో నాకు అలవాట్లేదు సార్. అరే పట్టించుకోకూడదురా, యూత్ అంతా తెలగ తాగి పాడైపోలేదు సార్. ఇన్ని అలవాట్లు పెట్టుకుంటే ఇంట్లో తిడతారు కదా సార్. మా ఇంట్లో తిట్టారా? మా నాన్న ముందు కలుస్తావు, కాలు మీద బాబు నాన్నగారు ముందు కలుస్తారా? ఒకసారి వెనక కూడా కలుస్తుంటారా? అయ్య బాబోయ్ చెప్పనా, మా నాన్న బాగా క్లోజ్. నేను మందు పోస్తుంటే మా నాన్న వాటర్ పోస్తున్నాడు. అంతెందుకు మా నాన్న కలిపి ఇద్దరం ఫోన్ చేస్తాం. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందరా? నాకు అమ్మో గర్ల్ ఫ్రెండ్ అంటే నాకు పెద్ద బోతండి. అలా గర్ల్ ఫ్రెండ్ లేకపోతే ఏంటరా? పాపమండి అది. నాకు చూడు 10 మంది గర్ల్ ఫ్రెండ్స్. తక్కువ చెప్పారు మీరు. స్కిట్ కాబట్టి చెప్పాలి. 10 మంది ఉంటారు, ఎవరికి తెలియదు ఇంకోళ్ళు ఉన్నట్టు. అందరికి ఒకటే మెసేజ్ ఫార్వర్డ్ చేస్తా ఉంటా, అందరం బయటికి వెళ్తాం. మీరు నిజంగానే మెజిషియన్ మీరు. నీకు ఎక్కువ టైం లేదు, గంటలో ఫ్రెష్ చేస్తావు, నువ్వు ముందు వేస్తున్నావు, సీడ్ కలుస్తున్నావు. గెట్ రెడీ. రెడీ రావే. రామప్రసాద్ ఇప్పుడు వచ్చాను నువ్వు నుంచి. ఇప్పుడు వచ్చా? ఏం చేస్తున్నా? నేను లోపల ఇప్పుడే చదువుకున్నా. ఎప్పుడు ఎగ్జామ్స్? ఇల్లుంటున్నా. చదువుకో. నాకు కూర్చున్నా నువ్వు.
నమస్తే అంకుల్. మా నాన్నగారు రా. నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నా బాబు. నిజంగా దేవుడు అండి, మీ నాన్నగారు ఉండాలండి అందరికి. ఎందుకు ఎందుకంటే కొడుకుతో పాటు మందు తాగడం అంటే మామూలు విషయమే అండి. పాటు మందాగడం ఏంట్రా? సిగరెట్ పెట్టుకుంటే వెలిగించడం మామూలు విషయం. అరే ఏం ఆడుతున్నాడు? ఇది అంతే ఎందుకు, సిగరెట్ కూడా హ్యాపీగా తాగుతూ ఉంటారు. మీరు ఇంత ఇంత ఇచ్చారు కాబట్టి ఫ్రీడమ్. సిగరెట్ తాగుతున్నారా నువ్వు? నువ్వు ఇంత చెడిపోతావు అనుకోలేరా? నేను చెడిపోతా అనుకోలేదు. నేను మంది తీసుకొస్తాను, ఎక్కడ ఉండండి. సుధీర్ బేబీ, సుధీర్. ఎవరి కోసం వచ్చారు? సుధీర్ కోసం వచ్చానండి. అసలు నిజంగా మీరు దేవత అండి. అసలు నన్ను ఎందుకు అలా అనిపించిందండి మీకు? అంటే ఒక 9 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నా మీరు ఒప్పుకోవడం అనేది మామూలు విషయం కాదు కదా. రండి కూర్చొని మాట్లాడుకుందాం. ఏమండి మీరు ఎన్ని చెప్పినా సరే నేను నమ్మనండి. మీరు నమ్మరు కదా? నమ్మనండి. మీకు దాగుడు మొత్తం ఆట వచ్చా? వచ్చు. ఇక్కడ ఉండండి. ఏమే సుధీర్ గారు, ఏం గర్ల్ ఫ్రెండ్స్ ఎంతమంది మాట్లాడుతున్నారు ఇప్పుడు? ఎవరో లైన్ లో ఉన్నారు? అంటే మనకి అమ్మాయిలు అంటే మినిమం 10 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండాలండి మనకి. పేర్లు చెప్తారండి. సరళ ఉంది, విజయ ఉంది. ఈవిడ పేరేంటో? నిజం చెప్పు, నాకు ప్రేమించే ముందు ఎవ్వరు లేరు, నువ్వే అది ఇదని చెప్పి ఇప్పుడు నన్ను మోసం చేస్తావా? ముద్ర నష్టపోవడం నిన్ను ఇలా కాదురా. నువ్వు హ్యాపీగా ఇంటికి వెళ్ళు, నేను సాయంత్రం వచ్చి కలిసి మాట్లాడతాను నీతో. నువ్వు వెళ్ళి చెప్తా. నేను నమ్మను. లోపల ఏమన్నా చెప్పు ఫస్ట్. సరే నువ్వు లోపల ఉండు, నేను వస్తాను కొంచెం బాగి మాట్లాడుకుందావు. వెళ్ళు. కానీ ఇంత ఎమోషనల్ కూడా లోపలికి పంపించారు. గ్రేట్ మీరు. రాంప్రసాద్ ఏంట్రా? చూడరా, నా గర్ల్ ఫ్రెండ్ కి మొత్తం చెప్పేసింది. అసలు ఎందుకు గొడవలు పెడుతున్నావు మాకు అసలు? సార్ ఇప్పుడు ఏంటి సార్, ఇప్పుడు ఏమంటారు సార్? ఇప్పుడు మీరు ఏంటి సార్ ఇలా చేస్తున్నారు? అసలు నన్ను పోలీసులు ఫోన్ చేస్తారు. ఏమన్నా ఫోన్ చేయరా? ఫోన్ చేయి. ఫోన్ లేదండి. ఏ? ఫ్లైట్ మోడ్ లో పెట్టి ఎగిరి వెళ్ళిపోయింది ఆడుకో. వెళ్ళండి, పని చూసుకోండి. ఏంట్రా మందేస్తున్నావు? మందేస్తున్నా అంటే ఏంట్రా? నువ్వు మంద ఉంటుందా? అన్ని అలవాట్లు ఉన్నాయి. అన్ని అలవాట్లు ఉంచుకొని ఎందుకు ఇంత చేసావు మరి ఇప్పుడు దాకా? యాక్చువల్ గా గర్ల్ ఫ్రెండ్స్ వస్తున్నారు పార్టీలు చేసుకోవడానికి. ఆ పోర్షన్ సరిపోగా మీరు దిగారు కదా, మిమ్మల్ని ఖాళీ చేపిద్దామని పొల్లెట్టి. ఇప్పుడు ఏంటి మందేస్తారా? ఏదో బ్యాచ్ కలిసి మనోడు కోసం మంది వేద్దాం. రండి సార్. మామూలు ఫ్రెండ్స్ కాదురా, బెస్ట్ ఫ్రెండ్స్. ఎస్. పెద్ద హీరో అయిపోయి ఫుల్ స్టార్డమ్ వచ్చి బాగా డబ్బులు వస్తాయి, ఈ ఫ్రెండ్షిప్ లో ఉంటదంటారా? ఎలా మర్చిపోతారండి అప్పుడు? నేను అడిగింది నీ గురించి కదా, నాకు స్టార్డమ్ వస్తే అంటున్నా. ఒకవేళ నీకే ఫుల్ స్టార్డమ్ వచ్చి ఓకే నువ్వే పెద్ద హీరో అయ్యి అప్పుడన్నా మన ఫ్రెండ్షిప్ ఇలాగే ఉంటుంది. పూర్తిగా వినరా, స్టార్డమ్ వచ్చి మొత్తం పోయింది అనుకో, ఖాళీ అయిపోతే ఏం చేస్తావు? ఏముంది, మ్యాజిక్ చేసుకుంటాడు. ఒక అమ్మాయి నీ దగ్గరకు వచ్చి నువ్వు నచ్చావు, నీ ఫ్రెండ్ నచ్చాడు, కానీ మీ ఇద్దరు ఒకటే సెలెక్ట్ చేసుకోండి, మీ ఇద్దరు ఆడుకొని డిసైడ్ అవ్వాలంటే ఏం చేస్తారా? ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్ రా, నీకు వదిలేస్తా అమ్మాయి. నువ్వేం చేస్తావు? నువ్వు ఎలాగో వదిలేసా కదా, ఇంకేంది నీకు, నేను చూసుకుంటా. నాకు తెలుసుగా నీ కక్కుర్తి. ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్, నీకు అమ్మాయి ఇంపార్టెంట్ రా? నాకు ఫ్రెండ్షిప్ ఉండాలి, పక్కన అమ్మాయి ఉండాలి, నన్ను తప్పే ఉందిరా? పక్కన అమ్మాయి నాకు ఫ్రెండే ఇంపార్టెంట్ అని చెప్పారంటే, కానీ నా కోసం అమ్మాయిని త్యాగం చేయలేరు. నేను చెప్తున్నా కదా, నాకు అమ్మాయి ఎక్కువ మాట్లాడుతురు. ఏరే తెలిసి ఇంతకి నా వెనక తోడున్నాడు తెలుసా? ఎవడున్నాడు? మామూలు ఉండదు వచ్చాడంటే. ఎవడు చెప్పా? మా బాబాయ్. నీకు దమ్ముండి ఇక్కడ ఉంటారా? మా బాబాయ్ వచ్చినారు, చూద్దాం. బాబాయ్ నువ్వు ఇక్కడ ఉంటారా? బాబాయ్ ఆడు నా ఫ్రెండ్ బాబాయ్. ఆడు నీ వెనకతలో ఉన్నాడు. మా బాబాయ్ అంటే మీ బాబాయ్ ఏం పేకలేడు అని చెప్పి అంటున్నాడు. మన గురించి తెలుసా ఆడికి? ఆడికి చెప్పా బాబాయ్, నువ్వు నమ్మట్లా? ఏం చెప్పావు నువ్వు? తప్పాసు మొక్క వేసుకొని ఆడు ఏం నమ్మాడు ఏంటాడు? నీకు ఏంటి విజయవాడ బెంచ్ సర్కిల్ ఎవరు తెలుసా? నేనే. భయపడ్డాడు. భయపడి పారిపోలే మా బాబాయ్ వస్తే. ఆ తుంపరకు పారిపోతున్నాడు. భయపడి వెళ్ళిపోవట్లేదు. నీకు బిల్డప్ బాబాయ్ ఎలా ఉన్నాడు, నాకు బిల్డప్ పెదరాడు ఉన్నాడు. అర్థమైందా? పెదరాడు ఉన్నాడా? పెదరాడా, రా పెదరాడు.
అసలు జబర్దస్తికి రష్మిని ఎవరు తీసుకొచ్చారనుకున్నా? మనమే. సుధీర్కి రశ్మికి మధ్య కనెక్షన్ పెట్టింది ఎవరనుకున్నా? ఏం పెట్టు? కనెక్షన్. కరెక్ట్గానా? ఎవరు పెట్టాడు? అబ్బో. నాకు రష్మి కనెక్షన్ పెట్టింది నువ్వా? ఇంకా చాలా మందితో పెట్టే కదా చెప్పనా? వద్దులేదు. జానీ బాబా నువ్వేంటి మొన్న డాన్స్ క్లాస్ రాలేదు నువ్వు? జానీ మాస్టర్ మన దగ్గర క్లాసా? క్లాస్ కి రాలేదు జానీ బాబా, నువ్వు ఎందుకు ఈ మధ్య రావట్లేదు? 1 వీక్ నుంచి చూస్తున్నాను, క్లాస్ అంతా బోసిపోయింది మనకి. బాంబేలో ఉన్నాలే. ఏంటిది ముంబైలో ఉన్నావా? అది చెప్పాలి కదా మనకి. అనిల్ అంబానీ బాబాయ్ మా జానీ బాబాయ్ వస్తారు, బాగా చూసుకోండి కొంచెం. జానీ మాస్టర్ నిద్రకు వస్తారా క్లాసులకి? మొన్న ఆ మధ్యనేంటి షూ స్టెప్, ఏది ఆ షూ లేసుకునే స్టెప్ అది. సుందరి స్టెప్. ఆ లేచిన దానికి ముళ్ళేసి ఇచ్చా, అది కట్టుకోలేక స్టెప్ అయిపోయింది అది. ఇంకో స్టెప్ కూడా చెప్పా ఆయనకి. ఇంకే స్టెప్ బాబాయ్? వాచ్ పంచాను, వాచ్ ఇచ్చాను, అర్థం కూడా దుంపట్టేసి ఇచ్చాను. అది తుడుచుకోవడం ఇచ్చాను. మీరేం చదివే బాబాయ్? నీరేం హాలీవుడ్ లో అవతార్ సినిమాకి 5 పాటలు కొరియోగ్రఫీ చేయించా బాబాయ్ చేత. అవతార్ సినిమాకి 5 పాటల మొత్తం 20 పాటలు అంటే బాబాయ్ చేయలేడు. 5 శేఖర్ బాబాయ్కి, 3 జానీ బాబాయ్కి ఇప్పించా. మిగతా వాడు చేశారు. మిగతా మనమే చేసాం. చెప్పలేదా? ఏంటి అవతారంలో సాంగులు కూడా ఉన్నాయా? 20 సాంగులు. అమ్మడా నా దగ్గర 150 రూపాయలు టికెట్ డబ్బులు తీసుకొని సాంగ్ లేకుండా చూపించాడు సినిమా నాగాడు. మా బాబాయ్ డాన్స్ చేస్తే మామూలు కూడా తెలుసా? బాబాయ్ చూస్తా. అన్నా ఒక్కసారి ఆ మూన్ వాక్. ఇప్పుడు మన పెదనాన్న స్టెప్పులు చెప్తా. అది బాబా స్టెప్లో కాదు, బాబా స్టెప్లో ఉంది అది. హెడ్ఏక్ ఉందబ్బా, మజ్జిగ ఏమైనా తాగితే కొంచెం. నాకు కూడా కొంచెం లైట్ గా పెరుగు గానీ పాలు గానీ. ఒక్క నిమిషం ఆగు. దామా పెరిగి నాన్న తీసుకో నువ్వు. ఆడు ప్యాకెట్ తీసాడు, నువ్వేం చేస్తావు చెప్పు? బాబాయ్ ఎంత తీస్తే పెదనాన్న ఎంత తీస్తాడో తెలుసా నీకు? ఏంటిది? మజ్జిగ. పాల ప్యాకెట్. ఒక్క నిమిషం ఆగు. ఈ మధ్యన బాగా సన్నగా అయిపోతున్నావు నువ్వు. బాబాయ్ అన్నంలో నీకు ఏదైనా తీసుకొస్తాను, ఒక్క నిమిషం ఉండు. నీకు మంచి సంక్రాంతి వస్తుంది కదా, పిడకలు చేసుకోవాలి కదా. పేడ తీసుకో. బాబాయ్ పేడ తీస్తే పెదనాన్న ఏం తీయాలో తెలుసుగా? బాబాయ్ వద్దులే. దూదు పేడ. స్వెట్ వస్తుంది బాబాయ్, బాగా మండిపోతుంది ఎండ. ఒక్క నిమిషం ఆగు నువ్వు. ఓకేనా? ఇప్పుడు వస్తుంది ఎండ. లేదు చెప్పాలి కదా, నేను అడగాలి కదా. బాబాయ్ ఏంటి ఉదయాన్నే సూర్యుడు ఏంటి మనకి అసలు? నీకు ఏం కావాలి? నాకు చంద్రుడు కావాలి. చంద్రుడు కావాలా? సగం చేస్తా అమావాస్య, నిండుగా ఉంటే పౌర్ణమి ఆడేసుకో నువ్వు. బాబాయ్ చంద్రుడు తీసుకొచ్చాడు. నీకేం కావాలి చెప్పు నీకు. బాబాయ్ నాకు వర్షం కావాలి బాబాయ్. ఏంటి? వర్షం కావాలి. వర్షం కావాలి అంతే కావాలి. మామూలు వాడకూడదు. మామూలు వాడకూడదు. మేకాలు చిలక చిల్లేస్తున్నాడు. అది బాబాయ్ చూడు. సూపర్ బాబాయ్, చూసారా? రే అది మా బాబాయ్. స్నానం చేయరా బాబు, నువ్వు స్నానం చేయి నువ్వు. చేద్దాం. పెదనాన్న నాకు కావాలి. నీకు కావాలా? ఇప్పుడు చూడరా, ఇస్తాను. మామూలుగా ఉండదు ఇప్పుడు. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చిలుక్కు వస్తుంటది. ఏంటి? ఎప్పుడు కావాలంటే అప్పుడు చిలుక్కు వస్తుంటాయి. వర్షం వస్తుందా? రావట్లేదేంటి? ఎప్పుడు పడితే అప్పుడు రావమ్మా. మరి ఎప్పుడు వస్తుంది? వర్షం పడినప్పుడే వస్తాయి. అరే మీ ఫ్రెండ్ వాడు యూఎస్ వెళ్ళిపోతాడు. బాబాయ్ నేను అర్జెంట్ ఎయిర్పోర్ట్ వెళ్ళి మా ఫ్రెండ్ యూఎస్ టైం ఫ్లైట్ కూడా వెళ్ళిపోతుంది టైంకి. ఒక్క నిమిషం ఆపమ్మా. ఆపు. అరే సుబ్బారావుకి హ్యాపీ జర్నీ చెప్పుకో. అరే సబ్బు హ్యాపీ జర్నీ రా సబ్బు. బాబాయ్ వెళ్ళిపో. పైలట్ ఒకసారి రా, బయట రా నువ్వు. బయటిగా డ్రింక్ చేసి వెళ్తున్నావు నువ్వు.
వెళ్ళు. ఒక్కనే సాగే, ఒక్కనే సాగు. అరే సుబ్బారావు సీట్ బెల్ట్ పెట్టుకో నువ్వు. అది మా బాబాయ్ చూసావా? బిల్డప్ బాబాయ్ పోలీస్ బాబాయ్ ఏంట్రా ఇది? అరే ఏం బాబాయ్ సత్యని కావాలా? లేదు వైన్ షాపులు కట్టేసిర్రు. వైన్ షాపులు వైన్ షాపులు కట్టేసిర్రు. అర్రే కొద్దిగా మందు కావాలి. ఒక్క నిమిషం ఆగి ఇటు రా నువ్వు. పట్టు, దగ్గర పట్టు. ఏంటి బాబాయ్ దాంట్లో ఏమొస్తుంది? విస్కీ, విస్కీ. అది బోరింగ్ ఎట్రా. ఇక్కడ చూడు డైరెక్ట్ గా బీరు బాగా ఎత్తుంది చూడు. ఏంటి బాబాయ్ లోపల ఉన్నాడు? 30 సంవత్సరాలు చెబుతారా అన్నాడు. వీరు బాగా రప్పగల పడేవాడు అల్ప. బాబాయ్ నాకు ఆకలేస్తుంది బాబాయ్. ఏమన్నా చికెన్ ఈడికి కూడా స్టఫ్ ఏమన్నా ఇస్తే బాగుంటది. ఒక్క నిమిషం ఆగు నువ్వు. ఏం కావాలి నీకు? ఆమ్లెట్ ఏమన్నా ఉంటే. ఒక్క నిమిషం, తీయ ఆమ్లెట్, ఆమ్లెట్ తీయ, 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 పట్టు. బాబాయ్ నాకు ఏదో కొత్తగా కావాలి నాకు. అమ్మ బాబాయ్ చూడురా ఇప్పుడు చూడు మామూలుగా ఉండదు. ఏమి ఇచ్చాడు? ఆమ్లెట్ ఇచ్చాడు. ఇక్కడ చూడు మరి. చికెన్ లెగ్ పీస్ ఇచ్చిందా? లెగ్ పీసులు వచ్చేస్తాయి అంతే. హలో ఏంటి ఏంటి ఏంటి? సిగ్నల్ అనట్లేదు. సిగ్నల్ అందట్లేదు నీకు? ఆ, ఒక్క నిమిషం హలో? ఆగు నువ్వు. 4G, 5G? 8G 8G, 10G తీసుకో, పట్టు, మాట్లాడుకో. హలో నేను అయినా అనిపించట్లేదా? ఆ సిగ్నల్ అందట్లేదు. ఏ బాబాయ్ నా కోసం ఒకసారి విజిల్ అయ్యి. వచ్చాయి. హలో దగ్గరకు వచ్చి వస్తుందా? వస్తుంది వస్తుంది బాబాయ్. నీకు బాబాయ్ ఏం బాబాయ్ ఇది? శాటిలైట్. ఫోన్ సిగ్నల్ వస్తుంది కానీ నెట్ సిగ్నల్ రావట్లా. వీడెవర్రా బాబు సెట్ లో ఉన్నా కూడా ఎట్లా ఉండాలంటారా? ఎవర్రా బాబు? ఏంటి ఏంటి? ఇలాంటి టైంలో మా అమ్మ ఉంటే ఎంత బాగుండేది తాత. మామనే తాత ఉండాలి. తాత ఉంటే వీడియో కాల్ మాట్లాడుకునేవాడిని. తాత పోయాడా? పోయాడు. పోయినంత వీడియో కాల్ మాడతారు. అవును పోయిన నువ్వు ఆగరా బాబు, మాట్లాడుతున్నాను కదా నేను. మధ్యలో వచ్చేస్తా ఉంటారు నువ్వు. పోయిన వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడొచ్చా? అక్కడ రోజు చూడరా బాబు నువ్వు. ఆ బాబా తాత పేరేంటి? తాత పేరు అప్పలరావు. అప్పలరా, ఆధార్ నెంబర్ 1 2 3. 1 2 3 కరెక్ట్ చేయండి మంచి. తాత వచ్చే మాట్లాడుకు, తాత వచ్చే మాట్లాడుకు. అయ్యి బాబాయ్ తాతతో వీడియో కాల్ మాట్లాడి చాలా చాలా థ్యాంక్స్ బాబాయ్. నాకు మా తాత మాడాలి. వీడియో కాల్ దించాం డైరెక్ట్ గా దింపాం. మా తాత వచ్చాయి పై కిందకి. చచ్చిపోయిన తాతలు ఎలా బతికిస్తారండి మీరు? అన్ని చేస్తాం బాబాయ్. తాత మళ్ళీ పైకి వెళ్ళకుండా బయటికి వెళ్ళాడంటే మేమే పంపించాం. ఎక్కడికి? చాలా రోజులు గ్యాప్ వచ్చింది బయటకు వెళ్ళి వచ్చాడు అలాగా. ఏం గ్యాప్ అది? ఓకే. బాబాయ్ ఏంటి? ఇదంతా కదా ఆడు చాలా ఎక్కువ చేస్తున్నాడు. మనం కొండ నుంచి గోల్డ్ తెద్దాం బాబాయ్. గోల్డ్ కావాలి నీకు? గోల్డ్ అప్పుడు ఉంటుంది అడిగి. ఒక్క నిమిషం ఉండు నువ్వు. Pure వెళ్ళు gold. బాబాయ్. ఇదిగోరా బాబాయ్, పట్టుకోండి నువ్వు. బాయ్, గో. ప్యూర్ గోల్డ్ బిస్కెట్. బిస్కెట్. ఏంటి భూమిలో తవ్వుకొచ్చావా? మరి అదేంటి? ఆ తవ్వుతుంటే గల్ఫ్ ఏరియాలో పెట్రోల్ పడిపోయింది. అది ఎందుకు ఖాళీగా తవ్వుకొని వచ్చాడు ఇది. ఏంటి గల్ఫ్ వరకు వెళ్ళిపోయావా? వెళ్ళిపోయాను. మధ్యలో యూఎస్ కూడా తగిలేసింది రా బాబు. పాస్పోర్ట్ లేదని గొడవ అయిపోద్దని మధ్యలో వచ్చేసా. నేను పాస్పోర్ట్ లేదని పంపించలేదు నిన్ను. మరి డైరెక్ట్ గా యూఎస్ లో తీసుకొస్తా. ఆగు నువ్వు. ఏంటి యూఎస్ నా? యూఎస్ లో తీసుకొస్తారా? తీసుకొస్తా. మామూలుగా ఉండదు ఏంటి? అరే డాక్టర్ దగ్గరికి పోయినారా? బాగా మందు తాగుతాను కిడ్నీలు ఖరాబ్ అయిపోయినా అన్నట్రా. ఏంటి ఇప్పుడు కిడ్నీ కావాలా నీకు? ఆ. అలాగైతే కిడ్నీకి ఆపరేషన్ చేయాలంటే బ్లడ్ పోద్దు కదా మరి. బ్లడ్ పోయినప్పుడు బ్లడ్ ఇవ్వాలి కదా. ఒక్క నిమిషం ఆగు నువ్వు. తీసుకో. బ్లడ్ ప్యాకెట్లా? బిల్డప్ అంటే ఆడనే ఇన్ని రోజులు తట్టుకోలేపాం. ఆడు బాబాయ్ గారు ఓకే, నువ్వు బిల్డప్ పెదరాడు మరి నువ్వు వచ్చి యుఎస్ తీసుకొస్తావా? తీసుకొస్తావా? కిడ్నీలు పని ఏంటి? ఎవరైనా గురించి చెప్పలేదు వాళ్ళకి. బాబాయ్ గురించి చెప్పలేదు నువ్వు. పదవాళ్ళంటే ఏమనుకుంటున్నావు నువ్వు? బాబాయ్ అంటే ఏమనుకున్నావు? ఏంట్రా బాబు? అరే వాళ్ళిద్దరు పారిపోతారా? రా, పారిపోతారా రే?
30 రోజుల్లో ప్రేమించటం ఎలా? ప్రపంచంలో ఏ ఇద్దరిని కలిపేదైనా ప్రేమ. అందులో అమ్మ చూపించే ప్రేమ అంతులేనిది, నాన్న చూపించే ప్రేమ వెలకట్టలేనిది. అన్నిటికంటే క్లిష్టమైన ప్రేమ ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో ఉండే ప్రేమ. సో మా ఈ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనేది నాకు, నేను ప్రేమించిన అమ్మాయికి మధ్యలో వచ్చిన సమస్య వల్ల మాకు 30 రోజులు మాత్రమే టైం ఉంది. సో ఈ 30 రోజుల్లో ఎలా ప్రేమించాలి అనేదే మా ప్రశ్న. అది అడుగుదామని ఇక్కడికి వచ్చాను. సో మేడం గారికి తెలిసి ఉండొచ్చు, లవ్ టిప్స్ ఇస్తారు. రష్మి గారికి తెలిసి ఉండొచ్చు, లవ్ టిప్స్ ఇస్తారు. లేకపోతే మా బ్యాచ్ అందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా ఇచ్చేస్తారు. అందరికన్నా సుధీర్ని అడిగితే మొత్తం చెప్తాడు. అక్కడ లవ్ టిప్స్ కాదు రోజా గారు, కాదా? మీరు ఇంకా హోప్స్ పెట్టుకున్నారు. ఓ అమ్మాయి వారానికి పడుతుంది, లేదా నెలకి పడుతుంది, లేదా ఓ సంవత్సరానికి పడుతుంది. కానీ ఎప్పటికైనా ఆ అమ్మాయి పడుతుంది, పడి తీరాల్సిందే. నాకు సంవత్సరం అంత టైం లేదు, నాకు 30 రోజులు మాత్రమే టైం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఓ అందమైన అమ్మాయి ఉందని. ఫర్ సపోజ్ ఓ అందమైన అమ్మాయి ఉంది. అదేంటి, నేను అందమైన అమ్మాయి కాదా? మరి అలా మొహం మీదకి వచ్చేసి భయం వేస్తుంది. ప్రదీప్, yes, you are the most beautiful alien angel. 30 రోజుల్లో ఎలా ప్రేమించాలని మీరు నేర్పిస్తారన్నమాట. కావాలా? నాకు ఒక చిన్న హెల్ప్ చేసి పెడతావా? of course, రష్మి, tell me. ఎలా చెప్పాలి? తెలుగులో చెప్పేసి నాకు అర్థం అవుతుంది. సో ఏంటంటే ఒకడు నా వెంట పడుతున్నాడు 7 సంవత్సరాల నుంచి. అంటే నేనంటే వాడికి పిచ్చి ప్రేమ అన్నమాట. ఓకే, ఎలా చెప్పాలి? ఇప్పుడు ఇంతకీ ఏం కావాలి, ఏం చేయాలి? అంటే ఆ ఎదోని ఎలా వదిలించుకోవాలని నేనేం చేయాలి? చీ అంటే వచ్చి పాడు అనుకుంటున్నాడు. అలా కాకుండా ఇంకేదైనా ట్రై చేసావా? చప్పుతో కొడితే కూడా అచ్చు వచ్చినంత వరకు కొట్టించుకున్నాడు. టాటూ అనుకుంటున్నాడు. ఇంకా నయ్యో మొహం మీద ఉమ్మితే ఫేస్ ప్యాక్ అనుకుని రుద్దుకుంటున్నాడు. ఎవడా మహానుభావుడు? ఈ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు. ఆ చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు? స్టెప్ అంత బాగా నచ్చిందా? మొత్తం ఇచ్చారు. లేదు, సెట్ క్లీన్ చేయిస్తున్నాడు. అంతసేపు కష్టపడ్డావు, ఆ పంచి పాపం ఆయనకి ఇవ్వచ్చు కదా. ఒకటి కూడా నాకు ఇవ్వవా ఏంటి? మేడం వేస్తే బాగుంటుంది, ప్రోమోలో ఉంటుంది. సరే ఇప్పుడు ఏంటి 30 దాటకి ప్రేమించుకోవడం అలాగా, అంతేగా? 30 దాటా కాదు, 30 రోజుల లోపల. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా భయ్యా? ఇంకా 12 దాటే కనలేడు. సరే 30 రోజులైనా పర్లేదు, ఎంతైనా పర్లేదు బే. ఏదో ఒకటి చేసి రష్మి సెట్ చేయబే మనకి. ముక్కు పగిలిద్ది, అది సెట్ చేయడం అంటారు, ప్రేమించడం అంటారు. సరే ఏదో ఒకటి చేయి, కానీ నాకు కావాలి. ఎలా కనిపిస్తాను నేను? అలా కదా బే, మనకు 30 కాదు ఇంకెక్కువైనా పర్లా, కొంచెం గట్టిగా ట్రై చేస్తాం. మనం ట్రై చేస్తే మనకి అంతే. ఇందులో ట్రై చేయడానికి లేదు. ఫస్ట్ లెసన్ నెంబర్ 1, కొంచెం ఎమోషనల్ గా ట్రై చేయాలి. ఫస్ట్ ఎమోషనల్ గా, ఎస్, మెంటల్ ఎక్కిస్తా చూడు, ఇప్పుడు మామూలుగా ఉండదు. రష్మి 7 years నుంచి తిరుగుతున్నాను, చాలా డైలాగులు చెప్పాను, చాలా ప్రోమోలు ఇద్దరం, కానీ ఒప్పుకోకపోతే చచ్చిపోతా. రష్మి ఏంటి భయ్, ఏం మాట్లాడట్లా? కొంచెం టెన్షన్ పిలిచి కౌంట్ చేయి. 1 2 3. నేను 3 కౌంట్ చేసే లోపు నువ్వు నా దగ్గరికి రావాలి. 1 చాలా ఎమోషన్ తో ఉన్నా, చాలా ఫీల్ లో ఉన్నా, ప్లీజ్ టెన్షన్ పడదు. 1 2 అయ్యా, కొంచెం 3 అప్ మెల్లగా. 3 చెప్పు. 7 years ఆగావు, 2 నిమిషాలు ఆగలేరు. ఏం ఆగుతానులే, బోర్ కొట్టేసి. 2.5. అదేదో 3 అనేవా? వెయిట్ చేస్తున్నాడా? చూడు, మంచి లాంగ్ డ్రెస్ వేసుకున్నాను. Yes, yes. రక్తం పడితే ఫ్లోర్ నిండా పాడవుతుంది, నా డ్రెస్ పాడవుతుంది. కొంచెం పక్కెళ్ళి కోసుకో.
ఏంటి భయ? ఏంటి చెప్పింది ఆవిడ డ్రెస్ పాడవద్దంట. పోసుకుంటానంటే కూడా రియాక్షన్ లేదేంటి భయ? వద్దు, ఇలాంటివి ట్రై చేయకూడదు. అందుకే ఇలా బ్లాక్మెయిల్ చేయకూడదు మనం. ఇంకేం చేయాలి చెప్పు? ఈసారి ఏం లేదు బ్రో, లోపల నుంచి ఫీల్ లోపల నుంచి ఫీల్ లోపల నుంచి. ఇక రాంప్రసాద్, నువ్వు రాసిన దానికంటే మేడం రాసినవి బాగున్నాయి. లోపల నుంచి బాగా ఫీల్ అవ్వాలి. లోపల నుంచి ఫీల్ అవుతున్నా భయ ఫుల్ గా. ఇగో అమ్మాయి పిక్చర్ ఇక్కడ రావాలి. పిక్చర్ రావాలి. Yes, కళ్ళు మూసుకుంటే అమ్మాయి కనపడాలి. ఆ అమ్మాయి కనపడాలి. ఎస్, అమ్మాయినే తలుచుకుంటూ ఉండు. ఇగో రెండు సేమ్ ఉండాలి. ఆశకి హద్దుండాలి ప్రదీప్. ఆ ఒకే ఫేస్ రావాలంటే ఎట్లా? వస్తుంది వస్తుంది, అదే వస్తుంది. ఒకరి కళ్ళు, ఒకరి లిప్స్, ఒకరి ముక్కు, ఒకరి చెవులు అలా మిక్స్ అయి వస్తాయి. ఆ పిక్చర్స్ నుంచి ఎత్తుకుతున్నాడు. సేమ్ పిక్చర్ ఉండాలి, మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ మ్యాచ్ మ్యాచ్. Match ఒక్క నిమిషం బాగా ఫీల్ అవుతున్నా. కాన్సంట్రేషన్. బా ఫోన్. హలో రాధా, నేను రష్మిని తలుచుకుంటున్నా, మళ్ళీ చేస్తాను. బాయ్. అరే 30 రోజులు కాదు కదా, ఇంకో 30 ఏళ్ళైనా ఆవిడ పడదు నీకు. దేనికి భయ్యా? ఇప్పుడే కదా ఎమోషనల్ ఫీల్ అవుతాం, మళ్ళీ రాధా అంట. రాధా ఎవరు? రాధా ఎవరు? మధ్యలో యాక్టింగ్ లో డౌట్స్ ఉన్నాయంట. ఎలాంటి యాక్టింగ్లు? కాదయా, నీకు ఆల్రెడీ రాధా, రమే ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి నేను వైలిన్ వాయిస్తున్నా కత్తితో. ఏ స్టేజ్ లో దొరికితే వాళ్ళు అంతే. నువ్వు అలా అనొద్దు. హృదయం పగిలిపోద్ది. అనవసరంగా ఫోటోలన్నీ బయటపడిపోతాయి. బ్రో ఇలా కాదులే, నేను అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే ఈ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాకి వెళ్దాం. ఆ సినిమా చూద్దాం, చూశాక నీకేం అర్థం అవుతుందో దాన్ని బట్టి చేద్దాం. ఓకే, సినిమాకి ఇద్దరే కదా, మన వాళ్ళందరూ పిలుద్దాం. ఫోన్ చేసి వచ్చేస్తారు థియేటర్ కి. అంతే, టింగ్ 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 టింగ్, థియేటర్ రండి. కృష్ణానగరే మామా, కృష్ణానగరే మామా, సినిమాలే లైఫ్ మామా, లైఫ్ అంతా సినిమా మామా. ఎవడి గురించి చెప్తున్నాడు? ఎవరు సార్? నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమ్మలేను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతుంది. బహుశా నేను ఎవరు? ముఖేషా? ముఖేష్ ఆడు, ఇంకా హీరో రాలే. ఎవరు ఫ్యాన్ సార్ మీరు? ప్రదీప్ నా ఫ్యాన్. బ్లూ బ్లూ స్కై ఐ వాంట్ గివ్ యు. ఇస్తాడా? క్లౌడ్ విల్ కవర్ యు. ఐ క్యాన్సెల్ యు. హలో, థియేటర్ లో ఉన్నారా? సినిమా సూపర్, అదిరిపోయింది. సూపర్ సూపర్, మళ్ళీ చేస్తా. వచ్చి గంట అయింది, వస్తాడు వస్తాడు అన్నారు. సినిమా అవుతుంది, రండి కూర్చోండి. మీరు మేకు వస్తే అలాగా కనబడాలి కదా. ఆయన 2 నిమిషాలే మాట్లాడాడు, ఈయన 10 నిమిషాలు సినిమా ఆపాడు. ఆయన ఆపమంటున్నావా? పక్కనే పెట్టుకొని గుర్తుపట్టకుండా వస్తాడంటే నీ పక్కన ఏమో తెలుసు ఎందుకు అసలు? ఫైట్ వస్తుంది. నా సినిమాలో ఫైట్ ఉందా? నాకే తెలియదు. నా కళ్ళతో చూడాలి. ఉండే ఫైట్. కొంతసేపు వెనకాల కూర్చోరా, నాకు గర్ల్ ఫ్రెండ్ వచ్చింది, ముందు పంపివా. అవునా? చూడు, ఈ సీన్ బాగుంటుంది. ఈ సీన్ బాగుంటుందా? చూస్తున్నా. అదర కొట్టేస్తున్నాడు. సినిమా మాట్లాడాడు. సారీ సార్. ఈడు మనం మాట్లాడుకున్నాడు కానీ నువ్వు వెనక్కి వెళ్ళి రామప్రసాద్ నువ్వు ముందుకు వచ్చి. ఏంటి సార్ డాన్స్ ఎరగొట్టారు సార్ ప్రదీప్ గారు. సార్ మీరు హీరో కదా సార్, ఒక్క సెల్ఫీ సార్. మీరు హీరో సార్. నీ పక్కన ఏమన్నా చూసారు ఎంతకి? ఇంటర్వెల్. పాప్కార్న్ సార్, పాప్కార్న్ తింటారా? ఇవ్వండి. ఇప్పుడు అవసరమా? ఆడు నంబర్ 1. ఆడు సినిమా పాప్కార్న్ అంటే తిన్నపోతే ఉండలేరు నాకు. వద్దులేండి సార్.
మేనేజర్ రూమ్ ఉంది. అయిపోయింది. ఈడ నంబర్ 1. నువ్వు ఇంత నుంచి ఆడు ఈడు అంటున్నావు, పక్కన వాళ్ళు చూసావు ఎంతకి? అమ్మో కమలాసం వచ్చేసాడు. ఆయన గారే నా పక్కన కూర్చొని సినిమా చూసారా? థ్యాంక్ యూ. నెల రోజుల నుంచి చూస్తున్నాను నా సినిమా ఇదే. ఇవాళే కదా భయ్ రిలీజ్ అయింది. నెల రోజులు చూస్తానన్నయ్య. నెల రోజులు చూస్తా అంట. 30 రోజులు. ఓకే ఓకే. ఆల్ ది బెస్ట్ అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య. 30 రోజులు ప్రేమించడం ఎలా? అది అందరం 30 రోజులు అవడతా అంతే. ఏంట్రా ఈ మధ్య కనిపించట్లేదు? ఇవేంట్రా 4 అంట దరిద్రుడని. మీ ఇద్దరు కనిపించట్లేదు ఏంటి అనేసి పెళ్లి చూపులకి వెళ్ళాం. మరి నువ్వేరా? ఆడు కూడా నాతో పాటు తీసుకెళ్ళా. ఏమైంది? నాకు ఓకే అన్న, వాళ్ళు క్యాన్సిల్ అన్నారు. ఏంటి పెళ్లి చూపులు చూడ వెళ్ళాం లోపలికి. బాబు ఏం మొహం కొడకండి, ఏం కావాలని అడగండి అన్నారు. అడిగాడు. ఏంట్రా మీ ఇంట్లో గొడవ ఏంటి రోజు? మా ఇంట్లో కాదురా, మా నాన్న రోజు తాగి పక్కింట్లో గొడవ పడుతున్నాడు. అదేంట్రా? మంది ఎక్కువ మా ఇల్లు పక్కింట్లో గొడవ పడుతున్నాడు. ఓ పని చేయండి, మీరు పక్కింట్లోకి వచ్చి అడగకి వాళ్ళ అడుగు పంపించేసి. అది కూడా చేసాం. ఏం చేసాడు మరి? అయినా పక్కింట్లో గొడవ తెచ్చుకున్నాడు. ఇప్పుడు మీ నాన్న 100 అలవాటు అవ్వలేదురా, పక్కిలు బాగా అలవాటు అయింది. మన ఏంటి వీధిలో కొట్టారట నైట్ మా మరదలు అనుకొని వేరే అమ్మాయిని పట్టుకున్నారా బాబు. మరద ఎక్కడ ఉంది? నాకు అసలు మరదలు లేదుగా. మందేస్తారా? రండి పొలంకి వెళ్తారండి. దేనికి? పొలంకి మందేస్తున్నాను, వస్తారా? మందు అవసరం లేదురా, మందులని కిక్కిచ్చే మ్యాటర్ చెప్తా. మన ఊరు జమీందార్ గారు ఉన్నారు కదా, వాళ్ళ అమ్మాయి ఫారెన్ లో చదువుకుంది కదరా. ఆ అమ్మాయి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఊర్లోని జనాలందరికి మంచి జనాలకి ఏం కావాలంటే అది ఇస్తున్నదంట. అంటే దాన ధర్మాలు చేస్తుంది పేదవాళ్ళకి. అది మనం ఎప్పుడు చిన్నప్పుడు చూసే అమ్మాయిని ఇప్పుడు తెలిసి పెద్ద బాగుంటది. మనం కూడా వెళ్ళి అమ్మాయిని చూసేట్లు ఉంటది. మనం ఏదో పేదవాళ్ళు యాడ్ చేసి మనకి ఏదో అవసరం రాత్రికి మనకి వస్తుంది. ఆవిడ ఎలా ఉందో చూద్దాం పదండి. మా కూతురు చాలా పెద్ద చదువు చదువుకుంది. ఇంత చదువుకున్నా కూడా నువ్వు మళ్ళీ అమెరికా పోతా ఆస్ట్రేలియా పోతా అనకుండా మన ఊరికే వచ్చావు చూడమ్మా, నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా థ్యాంక్స్ నాన్న. నా చదువు పూర్తయింది కాబట్టి ఈ రోజు నుంచి ఈ ప్రజలందరికీ సేవ చేస్తూ ఉంటాను. మన రక్తంలోనే ఉందమ్మా అదంతా. మా తాత అడవికి వెళ్ళి ఇంకా రాలేదు తెలుసా? అయ్యో ఎందుకు నాన్న? చనిపోయి ఉంటాడు. మా నాన్న ఇంకా గొప్పాడు, అడవికి పోయి తిరిగి వచ్చేసాడు. దీనిలో ట్విస్ట్ ఏముంది? 4 మోసుకొచ్చారు. మా నాన్న ఇంకా చాలా గొప్పడు తెలుసా? ఎందుకు? మా నాన్న అలా నడుచుకుంటూ వెళ్తుంటే అందరు లేచి నిలబడతారు తెలుసా? ఎక్కడికో? చెరువుగట్టు మీద. ఏదైతే అయ్యింది కానీ నువ్వు మాత్రము మన వంశానికి చెడ్డ పేరు తీసుకురాకూడదు. నా పేరే పేరు చెడ్డ నరసింహరావు. నీ పేరు? చెడ్డ హరిప్రియ. మన ఇంటి పేరే చెడ్డ ఉంది, మనకి చెడ్డ పేరు రాకుండా ఎలా ఉంటది? పనోడా ఒక్కడు మునగాడు ఊరే మెచ్చిన పనివాడు. అమ్మగారు కూరగాయలు మీరు వస్తారండి. నా కూతురు ఎందుకురా? అంటే ఊర్లో వాళ్ళందరూ మీ అమ్మాయి కత్తి అంటున్నారండి. కూరగాయలు పెట్టండి పనికొద్దని. నేను పూడ్చిపెట్టాలదా? నన్ను పూర్చడం ఎందుకండి? నిన్ను స్కిట్లో పెట్టడం బొక్క అంటున్నారా? అమ్మగారు అందరికి దానాలు చేస్తున్నారు. నిజమైన ఎవరికి అవసరమో వాళ్ళకి దానం ఇవ్వు. ఓకే అయ్యగారు. అలాగే. అయ్యా దానం చేయండి అయ్యా. ఏం దానం చేయాలరా? మీకు అవయవాలు అన్ని బాగానే ఉన్నాయి కదా, ఏం దానం చేయమంటావు? అవునా, ఒక్క నిమిషం అయ్యా. దీనికి నిజంగా చాలా అవసరం ఉంటుంది. ఈయనకి ఏం కావాలి కొనుక్కో. ఒక్క నిమిషం. ఈ ముగ్గురికి అవసరం ఉన్నట్టుంది, ఏం కావాలో కనుక్కో. ఇన్ని గాయాలు తగినాయి, ఇంతకీ ఏమైంది? మేము బండి మీద వస్తుండగా స్పీడ్ బ్రేకర్ అనుకొని స్పీడ్ బ్రేకర్ ఎక్కించామండి.
ఓ అలా పడిపోయారా? బండికి స్టాండ్ వేస్తూ పడిపోయామండి. స్టాండ్ వేస్తే ఎలా పడిపోయారు? అంటే లెఫ్ట్ సైడ్ అయిపోయి రైట్ సైడ్ వేసాను స్టాండ్. ఇది బండికి స్టాండ్ లేదా? మరి అంటప్పుడు స్టాండ్ వేసుకోవచ్చుగా. అసలు స్టాండ్ ఏం బండి ఉండాలి కదండి. బండి లేకుండా ఎడదాకా ఎలా వచ్చారా? అదే బండి మీద వచ్చామండి. మీ డీటెయిల్స్ చెప్పండి, దాన్ని బట్టి మా అయ్యగారు దానం చేస్తాను. ఇంతకు మీ పేరేం పేరు? స్లోగా. ఏంటి స్లోగా? నీ పేరేం పేరు? ఫాస్ట్ గా ఫాస్ట్ గా. సరే నీ పేరేం పేరు? అబ్బా అబ్బా. ఏంది అబ్బా చెప్పేస్తాం మరి. ఇంతకు మీరేం చేస్తుంటారు? ఇప్పుడు మొబైల్ ఛార్జింగ్ అయిపోతుంది కదండి. ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోతుంది కదా. అవును. అది మనం స్విచ్ ఆఫ్ చేస్తామండి. సరే ఇంతకు నువ్వేం చేస్తుంటావు? ఇప్పుడు ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఛార్జింగ్ ఫుల్ అయిపోయింది, 100% అయిపోయింది, ఆగిపోద్ది కదండి. అవును. అక్కడ ఆపేది మనం, లేకపోతే 120, 130 వెళ్ళిపోతా ఉంటుంది సార్. ఇంతకు నువ్వేం చేస్తుంటావు? ఇప్పుడు 100% అవగానే ఫోన్ స్విచ్ అనేది కదండి, అది లోపల మనమే నొక్కుతామండి. ఇంతకు మీ నాన్న ఏం చేస్తుంటాడు? మా నాన్నగారండి ఇప్పుడు సుడిగుండాలు వస్తుంటే కానీ మా నాన్న పైకి వెళ్ళి పుల్లట్ ఇలా తిప్పుతాడండి. సరే మీ నాన్న ఏం చేస్తుంటాడు? ఇప్పుడు మనకి అమావాస్యకి చంద్రుడు కనపడ్డు కదండి, మా నానే చంద్రుడి మీద దుప్పటేస్తారండి వెళ్ళి. మీ నాన్న దుప్పటేసి అలాగా కనపడకుండా చేస్తామండి. అది స్లోగా అలా తింటే 15 రోజులకి మళ్ళీ మనకి పౌర్ణమి వస్తుందండి. ఓ అక్కడ నుంచి వచ్చింది అయ్యా ఉంచేశారు. ఎందుకు మీ నాన్న ఏం చేస్తుంటాడు? తుఫాన్ తీరం దాటింది అంటారు కదండి, మా నాన్న చేపట్టి దాటిస్తుంటారండి. ఇగో మా అయ్య గారు మీకు దానం చేస్తారు, 30-40 వేలు వస్తాయి. మరి నాకు 3,000 ఇస్తే సెట్ చేస్తా. కమిషన్ గూగుల్ పే చేయండి. ఎంత పంపించాలి? 3,000. చూడండి వచ్చిందా? రాలేదే. అయ్యో సిగ్నల్ ఇటుపక్క రండి. వచ్చిందా? రాలేదు. ఒకసారి చూడండి, మళ్ళీ చేయండి. రాలేదు. ఓ పని చేయండి, మీరు నాకు 5,000 పంపించండి ఒకసారి. 5,000? ఇది 5,000 పంపించా చూడు. వచ్చిందండి. వచ్చిందా? చూడండి, మీ 3,000 పంపించి వచ్చిందా? వచ్చింది. సూపర్. అమ్మా లాభం. 2,000. నీ మొబైల్ నంబర్ చెప్పు. 931278. అదేంటి మొత్తం 12 నంబర్లు వచ్చినాయి? మనం డబ్బులు ఎక్కించుకోనుకున్నానండి, 2 నెంబర్లు ఎక్స్ట్రా ఇచ్చాడు. సరే నీ ఫోన్ నెంబర్ చెప్పు. 12345678. అదే మొత్తం 8 నంబర్లు వచ్చినాయి. డబ్బులు లేవు సార్, కొంత తక్కువ ఇచ్చా. నా 2 నెంబర్లు అడిగి ఇచ్చారు. నీ నంబర్ చెప్పు. సార్ 984 సార్. ఏంటి 3 నెంబర్లు చెప్పా? మనం నెంబర్ ఆఫర్లో తీసుకున్నాం సార్. 70% పోయి 30% మిగిలింది సార్. అయ్యగారు డీటెయిల్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి, వాళ్ళకి బాగాలేదండి. నాన్న వాళ్ళకి 5 ఎకరాలు రాసి ఇచ్చేద్దాం నాన్న. 5 ఎకరాలు సిటీ భద్ర. నువ్వు దానం చేద్దు కానీ అరే లేరా, నాకెందుకో వాళ్ళ అవయవాలు బాగానే ఉన్నాయి అనిపిస్తుంది నాకు. సరే అయ్యగారు చెక్ చేద్దాం సరే. ఇంతకీ మీ ప్రాబ్లం ఏంటి? కాలుకి దెబ్బలు తడడం వల్ల మా ముగ్గురికి స్పర్శ తెలియట్లేదండి. అరే కనోడా, ఇంతకైనా టెస్ట్ చేస్తారు. ఓకే అయ్యగారు, నేను చూసుకుంటా టెస్ట్ చేస్తా. రండి ఒకసారి మీరు రండి. అదెందుకు సార్? మా అయ్యగారు మీకు డబ్బులు ఇవ్వాలి కదా, మరి స్పర్శ ఉందా టెస్ట్ చేయాలి కదా. నేను దాంతో చేస్తారా? ఒక 5 నిమిషాలు ఓర్చుకుంటారా? స్పర్శ ఉందా? లేదండి. ఇంతే సింపుల్. ఏముంటది చెప్పండి. స్పర్శ ఉందా? ఏదో స్పర్శలా అనిపించింది, స్పర్శ కాదండి అది. కాదా? లేదు స్పర్శ. అబ్బా నాకు లైట్ గా స్పర్శ వస్తున్నట్టు ఉందండి. స్పర్శ ఉందా మీకు? స్పర్శ తెలియట్లేదండి. స్పర్శ వచ్చిందా? లేదండి తెలియట్లేదు. అయ్యో మహా నటుడు, అందుకే కమలహాసన్ అన్నారు. నీకు చెప్పారు అప్పర్ బాడీ వద్దని. అమ్మో ఇప్పుడు కాలు కూడా వద్దంటారుగా. కాలు ఓకే. నీకు స్పర్శ ఉందా? నాకు లైట్ గా. ఒరే పనోడా, నీకు తెలియట్లేదురా టెస్ట్ ఎలా చేయాలి? తెలుస్తుందా నీకు? నాకు ఆల్మోస్ట్ కాల్ వచ్చేసేసారు. స్పర్శ లేదుగా మీకు? స్పర్శ నాకు తెలియట్లేదండి. తెలియట్లేదా? పైన నుంచి ఇలా వచ్చి మళ్ళీ యాక్టింగ్ చేస్తున్నారు సార్. మన కాడ ఇవి రావు నాకు. ఐదు ఎకరాలు కదా సార్? వద్దు సార్, అడుక్కునేనా సంపాదించుకుంటా. ఏ కాళ్ళు వచ్చేసాయి మీకు? మా ఇద్దరికి కాల్ వచ్చాయి సార్. మాకు రాబోయే మళ్ళీ మా ఫ్రెండ్కి రావాలి సార్.
ఒరే అవన్నీ కాదురా, వాళ్ళు ముగ్గురు మంచోళ్ళన్నది ఓడరా అన్నది. ఇవాళ నా బర్త్డే మేడం. హ్యాపీ బర్త్డే. అయ్యా 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 ఇవాళ మీ బర్త్డే కదయ్యా, మరి మాకేదైనా. ఇదిగో అదేంటయ్యా, నేను మీ దగ్గర 3 సార్లు వచ్చాను కదా. అవును తెలుసురా. మరి తెలిసి కూడా 300 ఎందుకు ఇచ్చారయ్యా? అరే నీకు అక్కుడు సంగతి నాకు తెలుసురా. నువ్వు 3 సార్లు వస్తే నీకు 300 ఇచ్చాను, వాళ్ళు ఒక్కసారి వచ్చారు వాళ్ళకి 500 ఇచ్చాను. 500 ఇచ్చారా? అయ్యా ప్లీజ్ అయ్యా 200 కూడా ఇచ్చేయండి అయ్యా నాకు. నీకు 200 కావాలి, తీసుకో. అయ్యా అదేంటయ్యా? ఇవాళ నా బర్త్డే, ఇవాళ సాయంత్రం పార్టీ ఇస్తున్న మా ఇంట్లో. మీరు ఏం కావాలో ఏం తినాలనుకుంటున్నారో అవి తెచ్చేసుకోండి. అమ్మయ్య డైలాగ్ కక్కేశాడు. హాయ్ అండి. అండి మనకన్నా పెద్ద గిఫ్టే పట్టుకొచ్చారు అతను. మీ పేరండి? నా పేరు పప్ప అండి. మీ పేరేంటండి? ఎర్రి పప్ప. అయ్య బాబాయ్ లేడీ వాయిస్ వస్తుంది నాకు. మళ్ళీ అడగనా సరే? మీ పేరేంటండి? ఎర్రి పప్ప. ఎర్రి పప్ప. అవును మీ పేరే పేరండి? కొండెర్రి పప్ప. మీ పేరండి? కొండెర్రి పప్ప. ఆ ఫేస్ లోనే కనిపిస్తుంది ఆ పేరు అసలు. ఏంటి చెమట పట్టి పేరు ఎక్కడి నుంచి వచ్చారండి? అలా అడిగి అవమానించకండి. కొంచెం చెయ్యి తీస్తారా దయచేసి? తర్వాత మీరు షేక్ హ్యాండ్లు ఇస్తారా అనవసరంగా మాకు? ఏంటండి మీరు పుట్టినరోజుకి వచ్చారా? లేదండి బర్త్డే పార్టీ అంటే వచ్చానండి. అవునా? మీరు దేనికి వచ్చారండి? పుట్టినరోజుకి వచ్చారా? లేదండి బర్త్డే పార్టీకి వచ్చాను నేను. మీరు దేనికి వచ్చారండి? నా ఫ్రెండ్ ఇవాళ పుట్టాడంటండి, రమ్మన్నాడు. ఓహో మన ముగ్గురు వేరే వేరే పనుల మీద వచ్చామా? అవునవును అసలు. అవును ఇంతకీ ఫ్రెండ్ ఏడండి? ఒరే పప్పలు ఏంట్రా మీరు, మీకు ఎప్పుడు రమ్మన్నా ఎప్పుడు వచ్చారు? లేట్ ఎందుకు అయింది? పక్కరా నువ్వు చెప్తాను అసలు నేను. చెప్పు. లేట్ ఎందుకంటావా? పొద్దున్న స్నానం చేశాను. చేసావు. స్నానం చేసి బట్టలు వేసుకుని కిందకు వచ్చాను కదా. కిందకు వచ్చావు. కిందకి రాగానే రాగానే ఒక ఆటో వాడు వచ్చాడు రా. వచ్చి ఆటో ఎక్కాను రా. ఆటోకి అలా ముందుకెళ్తుంటేనేమో మధ్యలో మధ్యలో సిగ్నల్ పడిందిరా. సిగ్నల్ పడిందిరా. ఆ సిగ్నల్ పడిన తర్వాత అలా స్ట్రైట్ గా వచ్చేసాను. మీ వీధిలోకి ఎంటర్ అయ్యాను. వీధిలోకి ఎంటర్ అయింది మీ అపార్ట్మెంట్ లోపలికి వచ్చాను కదా. తలుపు తీసాను రా. ఇల్లు వచ్చేసిందిరా. ఇల్లు వచ్చేసిందిరా. లేట్ ఎందుకు అయిందిరా? లేటుగా లేచాను రా. లేటుగా లేచాను రా. నువ్వెందుకు లేట్ వచ్చారా? మాస్క్ పెట్టుకున్నానని పోలీసులు పట్టుకున్నారా నన్ను. మాస్క్ పెట్టుకుంటే పోలీసులు ఎందుకు పట్టుకుంటారా? మాస్క్ జోబులో పెట్టుకున్నాను రా. నువ్వెందుకు లేట్ వచ్చారా? ఫుల్ ట్రాఫిక్ ఉందిరా బయట. అయితే ఒక అమ్మాయి నన్ను చేయి పట్టుకొని రోడ్ దాటించింది. తర్వాత అందరూ నన్ను కుమ్మేశారా. అదేంట్రా మంచి పనే చేశారు కదా. అంటే రోడ్ దాటిన తర్వాత నేను ఆ అమ్మాయి చేయి వదల్లా. గిఫ్ట్ ఏం తెచ్చారు? గిఫ్ట్ ఏంట్రా ఇది? నువ్వేమన్నావు నాకు గిఫ్ట్ ఇస్తే నేను షాక్ అవ్వాలన్నావు కదా, అందుకే ఏం పెట్టలేదు గిఫ్ట్. నువ్వేం తెచ్చావు? నాళ్ళ కాదురా. ఏంట్రా అది? నువ్వేమన్నా గిఫ్ట్ ఇస్తే ఎగిరికి ఎంత అన్నావు కదా, అందుకని బొద్దింకలు తెచ్చాను రా. నువ్వేం తెచ్చావురా? నేనేం తేలేదురా. ఎందుకు? నువ్వు ఏమన్నా గిఫ్ట్ ఇస్తే దాచుకోవాలన్నావు కదా, లోపల దాచాడు. గిఫ్ట్ ఇస్తే లైఫ్ లాంగ్ దాచుకోవాలన్నావు కదా, ఇస్తే నువ్వు ఎలాగో దాచుకుంటావు కదా, నేను దాచా. ఎక్కడా? నా బర్త్డేకి మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వస్తది, జాగ్రత్తగా ఉండండి. అదిగో నా ఫ్రెండ్ అమ్మాయి వచ్చేసింది. అమ్మో లేడీస్. అమ్మో అమ్మాయి. అమ్మో అమ్మాయి. అటుపక్క తిరగాలి. అమ్మో అమ్మాయి. బుర్ర కూడా తిప్పాలి. ఏమైందిరా? ఎవరైనా నాకు అమ్మాయి ఎదురొస్తే తలదించుకుని వెళ్ళిపోతాను నేను. నేను అంతేరా, మా వీధిలో ఎదురుగా అమ్మాయి వచ్చింది, నేను పక్క వీధికి వెళ్ళిపోతాను రా. నేను అంతే, అమ్మాయి వస్తే తలిపేసేస్తా. అరే మీరు నాతో ఫ్రీగా ఉండొచ్చబ్బా. ఫ్రీగా ఉండొచ్చా?
ఒరే 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 ఏంట్రా ఈ కక్కుర్తి? ఫ్రీ అన్నారుగా ఫ్రీ అన్నారు సరే. అరే ఏంట్రా గిట్రా ఒక అమ్మాయి కనపడితే తల దించుకొని వెళ్ళిపోతాను కదరా. అదే అమ్మాయి వెనకాల వెళ్ళిపోతాను తలదించుకొని అన్న. ఒరే ఇట్రారా నువ్వు. ఈ వీధిలో అమ్మాయి కనపడితే నువ్వు పక్కిదికి వెళ్ళిపోతాను కదరా. అమ్మాయి పక్కిదికి వస్తుంది, వెయిట్ చేస్తా అక్కడ నేను. ఒరే నువ్వు ఇట్రారా. నువ్వేట్రా అమ్మాయి కనపడిన డోర్ వేసుకుంటాను. అదే లోపలికి వచ్చి డోర్ వేసే. సరే సర్లే కానీ నేను కేక్ కట్ చేస్తా. అలా ఎక్కువసార్లు వద్దని మీ ఊపిరి అయిపోగలదు. నన్ను ఆర్పిమంటారా? అది లైట్లు కాదు, క్యాండిల్. ఇగో అరే కేక్ కట్ చేస్తున్నా, పాట పాడండి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. ఒరే బర్త్డే నాదిరా, ఇటు తిరిగి పాడండి. సరే. ఏం చేస్తున్నావురా? అదే పాడమన్నావు కదా అని పాడ. ఆ పాట కాదురా బాబు, బర్త్డే పాట. కేక్ పెట్టండి. అరే కేక్ పెట్టాలట్రా. బర్త్డే నాదిరా, కేక్ నాకు పెట్టాలి. నాకి పెట్టాలి. బాగుందా టేస్ట్? శానిటైజర్ టేస్ట్. సరే మీరు ఇక్కడే ఉండండి, నేను అరేంజ్ చేసుకుని వస్తా. ఎక్స్క్యూజ్ మీ, ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి. ఇదిగోండి. థ్యాంక్ యూ అండి. ఇది నా నంబర్ అండి, అవసరం లేకపోయినా ఫోన్ చేయండి. నాకు కంపల్సరీ అవసరం ఉంటుంది, మీ నెంబర్ ఇవ్వండి. కవించే ప్రేమిక కవించే ప్రేమిక చెలియా 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 చెలియా. మరి బ్లష్ అవుతారు. చెప్పు తీసి కొడతావా? డింగి చెక్క డింగి చెక్క. ఏమందండి? ఏదో ముద్దు పెడతాను ఏదో అంది, నువ్వు వద్దన్నా. బాగా కవర్ చేసావు. రే 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 కింద కూర్చోండి. ఏ మందాదరా బాబాయ్ అమ్మా, అయ్యో మందు అంటే రంట్రా, ఏం కాదు కూర్చో. బాబాయ్ చాలా స్మెల్ వస్తుందండి బాబు. అరే ముక్కు మూసుకొని తాగేరా. వద్దండి బాబు. అరే తాగరా పర్లేదు, ముక్కు మూసుకొని తాగే. ముక్కు మూసుకొని తాగమంటారా? చాలా బాగుందండి. ఆడి చేయమని నా చేయి బెస్టే కదా. పట్టుకున్నాడు. తాగచ్చా? తాగండి పర్లేదు, అయిపోదు. అమ్మ ఇప్పుడు తగ్గింది మంట. ఇది ఆల్కాలే. ఏ నాకు వద్దండి, నాకు అలవాట్లేదండి. ఏంటి పర్లేదు తాగండి. వద్దండి, నాకు అలవాట్లేదండి. తాగండి. వద్దండి, అలవాట్లేదండి. సర్లేండి. ఇంకోసారి అడగొచ్చు కదండి. తాగండి. మీరు మరీ అంత ఫోర్స్ చేస్తే నాకు కష్టం. మిమ్మల్ని ఫోర్స్ చేయాలంటండి మీకు. మీరే ఫోర్స్ చేస్తారు కదా. అరే మంద అయిపోయింది, దమ్మేస్తావా? సిగరెటా? సిగరెట్ ఏంట్రా? అమ్మో పొగ పడదండి. పొగ పడదు, గాలి వెళ్ళిపోద్ది కదా అలాగా. అలాగైతే పర్లేదండి, కాల్ చేస్తా. మీరు సిగరెట్ కాల్చొచ్చు కదండి. అమ్మ మా నాన్నగారికి మాట ఇచ్చాను సిగరెట్ పట్టుకోనని. అవునా, నేను పట్టుకుంటాను, కాల్చండి. సిగరెట్ కాల్స్తారా? ఒక నిప్పు ఇంకో నిప్పుని ఎలా పట్టుకుంటదండి? ఈ కామెడీ స్టార్ట్ చేసాడు. స్టార్టింగ్ లో చేయమంటే ఎండింగ్ లో చేస్తున్నాడు. నాకు మందు సిగరెట్ తర్వాత కంపల్సరీగా ఏం కావాలరా? అదే నాకు అది లేకపోతే కష్టం అండి. ఇప్పుడు తెలుసు కదండి మనకి నైట్ ఎంత కంపల్సరీగా ఇప్పుడు మందు సిగరెట్ తాగిన తర్వాత ఏం కావాలి? ఏం కావాలి నీకు? నాకు కంపల్సరీగా లెగ్ పీస్ లేకపోతే కష్టం అండి. చికెన్ కావాలి. చికెన్ కావాలా? మీరేమనుకున్నారు? మటన్ అయితే బెస్ట్ అనుకున్నానండి. హలో, రైడింగ్ ఏంట్రా? మీరు రైడింగ్ కి రాలేదా? రైడింగ్ అంటున్నాడు ఏంటి? అంటే నేను హార్స్ రైడింగ్ ఇష్టం అండి, నాకు ఆ రైడింగ్ అనుకో. ఏంటి అసలు నువ్వేం చేస్తావురా? హార్స్ అసలు నువ్వేం చేస్తావు? ఇప్పుడు టెస్ట్ ఉంటది కదండి, ఆ టెస్ట్ క్వశ్చన్ పేపర్ నేనే ప్రిపేర్ చేస్తానండి. ఇట్రారా. ఏంటండి? నువ్వేం చేస్తావురా? నేను ఇప్పుడు ఐస్ పెడుతున్నారు కదండి, దానికి ఐస్ సప్లై చేస్తానండి.
ఇట్టారా చెప్పండి. నువ్వేం చేస్తారా? మనకి మన లాక్డౌన్ పెట్టారు కదండి, ఆ లాక్డౌన్ కి లాక్ అమ్ముతుంటానండి. మీరేం చేస్తుంటారండి? ఒక పోలీసుని పట్టుకొని ఏం చేస్తామంటారా? మీరు పోలీసా మీరు? మరి ఎలా కనబడుతున్నా? నేను పోస్ట్ మ్యాన్ అనుకున్నానండి బాబు. మరి పోలీస్ ఎలా ఉండాలి? పోలీస్ ఎలా ఉండాలా? బయట చూడండి మనందరి కోసం ఎంత కష్టపడుతున్నారో అలా ఉండాలి, అలా కనిపించాలి. పోలీస్ అంటే వాళ్ళు ఏదో డ్రెస్సెస్ లాజీ పెట్టుకుంటే పోలీస్ అంటే అనుకోతాం అనుకుంటున్నారా మీరు? పోలీస్ కదా అంటారా? బయటికి రా. కంగారు పడతారా, నెక్స్ట్ కిట్ లో ఎంట్రీ ఉంది, అడిగి డోల్ తీర్చేద్దాం. ఇలా ఉంటే ఇంకెంతమంది రైడింగ్ వస్తారో. దొరికిపోతాడేమో కానీ నువ్వు కూడా వచ్చారా? వచ్చారా? వచ్చే